గైస్ నేనైతే నాకు జలుబు పోవడానికి టమాటా రసం చేసుకుందామని వచ్చిన. దాంతోపాటు వెజ్ ఆమ్లెట్ అంటే ఏదో కొత్తగా చాలానో పాలనో ఉంది దాని పేరు. అది చేస్తా. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో జీరా, కొన్ని ఎల్లిపాయలు, కొన్ని ధనియాలు, మనకు ఘాటు కావాలి కాబట్టి మిరియాలు గైస్. దెబ్బకి జలుబు పోవాలి. ఇవి వేసిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు నేను ఒక లవంగం కూడా వేసుకుంటున్నాను. నేను ఉండాలి జలుబని ఉండాలి గైస్ ఈరోజు. నేనైతే ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసిన గైస్, మసాలా పేస్ట్. ఇందులోనే ఇప్పుడు మనం టమాటాలు వేద్దాం. ఇప్పుడు అందులోనే చింతపండు కూడా వేసుకుందాం గైస్. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. ఏయక్క ఫాస్ట్. పసుపు కూడా వేసుకున్నాం. మళ్ళీ దీన్ని కూడా పేస్ట్ చేసుకుందాం గైస్. గైస్ ఇందులోనే ఉప్పు కారం కూడా వేసినా, మీకు చూపిలేదు చూడండి పేస్ట్ ఎలా ఉందో. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, పోపు వేసుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకున్నా గైస్. అందులో ఆయిల్ వేయాలి. నెక్స్ట్ మళ్ళీ పోపు దిండి నేను లవంగాలు, మళ్ళీ ఎల్లిపాయలక్క. అందులో ఇప్పుడు నేను ఎల్లిపాయలు వేసుకున్నాను. అండ్ కరేపాకు కూడా కనిపించదు గైస్, ఓన్లీ సౌండ్స్ వేయనండి. నేను పోపులో వేస్తున్నా, ఇంకా నా ముఖమే పడుతుంది. గీకి వేయడం కూడా మ్యాండేటరీ గైస్. మీరు ఎంతమంది చేస్తారు ఇట్లా? పైకి వచ్చేదాకా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేయాలి పైకి. అయితే ఇదేదో వెజ్ ఆమ్లెట్ అంట, ఇన్స్టాగ్రామ్ చూసిన. మరి ఇది కూడా ఫెయిల్ అవుతుందో, ఫ్లాప్ అవుతుందో, హిట్ అవుతుందో తెలియదు గైస్. ఇదైతే కొత్త రెసిపీ, తాళనో కాలనో అంట. ఇంతకుముందు చేసి ఇది ఒకటే ఫెయిల్ అయింది, మరి నేను తెలియదు. శనగపిండి ఇది ఫేస్ ప్యాక్ ఎక్కుంది గైస్. ఇప్పుడు ఇందులో మనం క్యారెట్ ముక్కలు, గబ్బు చేసినా కూడా హెల్దీ వేయాలి గైస్. అందులోనే టమాటాలు. మా అక్కలు ఇంట్లో ఆనియన్స్ లేవు గైస్. పక్కనే ఉంది. ఇందులోనే సాల్ట్, కారం, కావాల్సిన ధనియాల పొడి అన్నీ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి గైస్. కారం వేస్తున్నా, కొంచెం ఉప్పు వేస్తున్నా, కారం ఉప్పు తర్వాతకి పసుపు డింగ్. ధనియాల పొడి ఒకటే ఉంది, అదే నిజంగానే దూరం ఉంది. చూద్దాం అసలు ఈ ఆమ్లెట్ వస్తుందంట. మీరు ఎవరైనా ట్రై చేసిరా గైస్ వెజ్ ఆమ్లెట్? కార్తీక మాసం వల్ల ఎన్నెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో గైస్. నేనైతే నువ్వు గట్టిగా పోయి ధనియాల పొడి కూడా వేసుకొచ్చిన. ఇప్పుడైతే ఇట్లుంది కన్సిస్టెన్సీ. ఇదైతే కస్టర్డ్ లెక్క ఉంది గైస్. ఫ్రూట్ సలాడ్లో కస్టర్డ్ ఉన్నట్టుంది. అమ్మ టమాటా చారు ఎటు పోయిందో చూద్దానండి గైస్. ఇది ఎడబెట్టి ఎట్లా చూపించాలి ఇప్పుడు. మన టమాటా చారులో అయితే ఆయిల్ పైకి తేలింది, వాటర్ పోసుకోవాలి గైస్. ఇదైతే చిక్కుల దగ్గర చట్నీ ఉన్నట్టుంది. వాటర్ పోస్తే టమాటా చారు అంతే. ఇప్పుడైతే మనం ఇందులో వాటర్ పోసుకుందాం. మీకు కావాల్సినంత పోసుకోండి. చారు కాబట్టి పలుసనే ఉండాలి గైస్. ఇందులో శనగపిండి ఆమ్లెట్ వేసుకుంటే అది ఎట్లయిద్దో ఏమో. ఇది కూడా ఆయిల్ తేలేంత వరకు మనం మరగబెట్టుకోవాలి. ఇంకొక 10 minutesలో అయిపోతుంది అన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ డింగ్. చూడండి ఫ్రెండ్స్, నా టమాటా చారు ఎలా మసులుతుందో. సూపర్. చూడండి గైస్, మన టమాటా చారు పొగలు ఎట్లా వస్తున్నాయి, మనకు కనిపిస్తున్నాయా? ఇప్పుడైతే శనగపిండి ఆమ్లెట్ వేస్తున్నాం. డిజాస్టర్ కావద్దని మొక్కుకోండి గైస్. ఆయిల్ పోయండి. ఆయిల్ పోసిన ఆమ్లెట్ వేస్తున్నా. చూద్దాం గైస్ ఏమవుతుందో. ఇలా కూరగాయ ముక్కలు ఎక్కువ. చూడండి మన ఆమ్లెట్ కనిపిస్తుందా? దిస్ ఈజ్ శనగపిండి ఆమ్లెట్ అంటారు గైస్. ఫైనల్ అయితే మన టమాటా చారు అయిపోయింది గైస్. మనకి ఎగ్ ఆమ్లెట్ కాదు, స్క్రాంబుల్డ్ ఎగ్స్ అయిపోయింది. చూడండి మీకు కనిపిస్తుందా రైస్ టమాటా చారు.
డింగ్ 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 డింగ్. మస్తు కాలుదానే తిన్నామంటే ఇదైతే మస్తు గరం కాలుతుంది గైస్. ఇప్పుడు వేరే ఎలివేషన్ ఇవ్వాలి బాగా మన స్క్రాంబుల్డ్ ఎగ్స్. నిజంగా బాగుంది గైస్ స్క్రాంబుల్డ్ ఎగ్స్. నిజంగా బాగుంది అక్క. పర్లేదు, కార్తీక మాసంలో చేసుకోవచ్చు. బాయ్ బాయ్. నేను మళ్ళీ తినాలి. సీ యు నెక్స్ట్ వీడియో.